కన్ఫెషన్ ఓపెన్ ద క్లోజ్డ్ డోర్స్. నీ ఒప్పుకోలు, నీ ఒప్పుదల మూతవేయబడిన ద్వారములు నీ కొరకు తెరవబడతాయి. ఆమేన్. నాతో పాటు చెప్తారా? నా ఒప్పుదల మూతవేయబడిన ద్వారములు నా కొరకు తెరవబడతాయి. హల్లెలూయా. కన్ఫెషన్, కన్ఫెషన్, కన్ఫెషన్. ఒప్పుదల, ఒప్పుదల, ఒప్పుకోలు. ఒప్పుదల అనేది ఒక క్రైస్తవుని జీవితంలో ప్రతి మానవుని విషయంలో, కానీ ఈ లోతైన సబ్జెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది అంటే యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాతనే ఈ ఒప్పుదల గురించి మనకి బాగా అర్థమవుతుంది. అవునా? యేసు ప్రభు యొక్క రక్షణ ఎవరైనా మన ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న కొండపైకి 10 సార్లు ఎక్కి 10 సార్లు దిగిన వాళ్ళు ఎవరైనా రక్షించబడ్డారా? ఎవరైనా ఇక్కడ ఎవరు లేరు కదా. ఎలా రక్షించబడ్డాం? మనము నోటితో ఒప్పుకోవడం వల్ల ఏమై ఉన్నామంట? రక్షించబడ్డాం. యేసు ప్రభు నోటితోని యేసు ప్రభు నామాన్ని ఆయన మృతులో నుంచి లేపబడ్డాడని అని ఒప్పుకోవడం వల్ల వి రిసీవ్డ్ ఏ సాల్వేషన్. మనం ఏం పొందుకున్నామండి? లేదా ఇక్కడ ఏం పొందుకున్నాము? ఇది తీసుకోలేకపోతే ఏం పొందుకున్నాము? రక్షించబడ్డాం. అవునా? రక్షణ అనేది ఎలా కలిగిందంటే ఒక వ్యక్తి హృదయమందు విశ్వసించి నోటితోని ఒప్పుకోవడం వల్లనే ఆ వ్యక్తి ఏం పొందుకున్నాడు? పాప క్షమాపణ పొందుకొని తన ఆత్మని ఏమైందంట? రక్షించబడ్డదంట. అవునా? ఈ రక్షించబడ్డ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రభు యొద్దకు వెళ్తుంది. రక్షించబడని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? యు నో వెరీ వెల్. ఆమేన్. హల్లెలూయా. సో ఒప్పుకోలు అనేది ఒక విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఎదగాలన్నా నీ ఒప్పుకోలు సరిగ్గా ఉండాలా, పడిపోవాలన్నా నీ ఒప్పుదల సరిగ్గా ఉండాలా. అవునా? ఫైనాన్షియల్ గా గ్రోత్ గా చూడాలన్నా నీ ఒప్పుకోలు సరిగ్గా ఉండాలా. లేదు అన్ని అప్పులే ఉండాలన్నా నీ ఒప్పుకోలు సరిగ్గా ఉండాలా. హల్లెలూయా. సో ఒప్పుదల, కన్ఫెషన్ అనేది రైట్ గా లేకపోతే యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో నీవు అపజయాలే చూస్తావు, ప్రతి విషయంలో నీవు కోల్పోతూనే ఉంటావు, ప్రతి విషయంలో నువ్వు పడిపోతూనే ఉంటావు. అవునా? నేను అనేకులను గమనిస్తూ ఉంటాను. విశ్వాసులే, క్రైస్తవులే కానీ వాళ్ళు వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, ధ్యానిస్తారు, కానుకిస్తారు, ఆరాధిస్తారు, అన్ని చేస్తారు, కానీ వాళ్ళ కన్ఫెషన్, వాళ్ళ ఒప్పుదల వచ్చేసరికి ఫెయిల్యూర్ పర్సన్ గా మిగిలిపోతారు. ఫెయిల్యూర్. అవునా? సో కొన్నిసార్లు కోపంలో ఉన్నప్పుడైనా, కొన్నిసార్లు ఏమంటారు ఎలోన్ గా ఉన్నప్పుడు, నీకు నువ్వుగా ఉన్నప్పుడుగా నువ్వు పలుకుతున్న మాటలే నీ నిజ జీవితంలో అవి ప్రయాణం చేస్తున్నాయి నీతో పాటు. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎస్ ఆర్ నో? రక్షణ అనేదే నీ ఒప్పుకోలు బట్టి వచ్చినప్పుడు మిగతా అన్ని విషయాలు ఎలా వస్తాయి? అలానే వస్తాయా? ఇంకా వేరే మార్గంలో వస్తాయా? వేరే మార్గంలో ఏమి రావు. రక్షణ అనేది ఎలా అయితే కలిగిందో నీ జీవితంలో నీ పోరాటాలకి, అవునా, నీ యుద్ధాలకి, ఇవన్నిటికీ విడుదల కూడా నీ ఒప్పుదల ప్రకారంగానే వస్తాయి. సో కన్ఫెషన్ ఏం చేస్తుందంటే మనకు ఒక రోడ్ మ్యాప్, ఒక మార్గాన్ని కలగజేస్తుందంట, ఒక మార్గాన్ని కలగజేస్తుంది. విశ్వాసం కూడా ఒప్పుదలను బట్టి అభివృద్ధి చెందుతుంది. అవునా? విశ్వాసం కూడా ఒప్పుదల చేతనే ఏమవుతుందంట? పురుకొల్పబడుతుంది, లేదా రైజ్ అవుతుంది, లేదా ముందుకు ప్రయాణం చేస్తుంది. అవునా? కొందరి జీవితాల్లో పోరాటాలు నేను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ వర్డ్స్ సరిగా లేవు. వీళ్ళ వర్డ్స్ అనేది, వీళ్ళ ఒప్పుదల అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే వాళ్ళు యుద్ధాలను ఫేస్ చేస్తూ ఉన్నారు. అవునా? కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా చాలా విషయాలని ఎదుర్కొన్నాను. నేను అసలు ఇది అంతటికీ కారణం ఏందని కొన్ని దినాలు పరీక్షించి చూస్తే అన్ని బాగున్నాయి, కానీ నేను సమయానికి అనుకూలంగా నేను సరిగ్గా మాట్లాడగలను. నేను సరిగ్గా నా కన్ఫెషన్, నా ఒప్పుదల సరిగా లేదు. సో నేను ఎప్పుడైతే నా వర్డ్స్ నేను మార్చుకున్నానో నా మార్గాలను నేను మార్చుకున్నా. నా మాటలు ఎప్పుడైతే నేను మార్చుకున్నానో నా పరిస్థితులను నేను మార్చుకున్నా. హల్లెలూయా.